కరోనా తర్వాత డ్రీమ్ రన్ కొనసాగించిన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు మందగించింది. దీనికి పలు గణాంకాలు అద్దం పడుతున్నాయి. జీడీపీ వృద్ధి రేటు గత 3 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది తక్కువగా నమోదైంది. చివరకు ఆర్బీఐ అంచనాలు కూడా అందుకోలేకపోయింది. దీంతో మొన్నటిదాకా భారత్ను వెలుగురేఖగా అభివర్ణించిన అంతర్జాతీయ సంస్థలే దేశ వృద్ధి రేటు అంచనాలు తగ్గించే పనిలో పడ్డాయి. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి పతనం కొనసాగుతోంది. ఇంకోవైపు వినియోగం భారీగా క్షీణించింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల చేతిలో డబ్బులు ఆడటం లేదు. ఈ పరిస్థితిలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. దేశీయ వినియోగాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ సర్కారుకు సలహా ఇచ్చింది. ఈ అంశాల సమాహారమే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. మన ఆర్థిక వ్యవస్థ వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల తర్వాత గత 3 దశాబ్దాలుగా దేశీయ వినియోగమే ఆర్థిక వ్యవస్థకు చుక్కానిగా ఉంది. ఎప్పుడైతే వినియోగం తగ్గుతుందో అప్పుడు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలన్నీ షేక్ అవుతాయనేది చరిత్ర చెప్తున్న సత్యం. ఇప్పుడు కూడా జీడీపీ పతనానికి వినియోగం తగ్గడమే ప్రధాన కారణమని ఆర్బీఐ అర్థం చేసుకుంది. అందుకే వినియోగం పెంచాలని సలహా ఇచ్చింది. మరి వినియోగం పెంచడానికి ప్రభుత్వం ముందున్న మార్గాలేంటో కూడా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కేంద్రం ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో మనమే మెరుగ్గా ఉన్నామని, జీడీపీది తాత్కాలిక తగ్గుదలేనని చెప్తోంది. అలాగే బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలున్నాయని ఘనంగా ప్రకటిస్తోంది. కానీ డబ్బులు బ్యాంకుల్లో ఉండే కంటే అవి జనం చేతుల్లోకి వస్తేనే లాభం ఉంటుందనేది ఆర్థికవేత్తల అంచనా. కరోనా సమయంలో అమెరికాలో ట్రంప్ సర్కార్ హెలికాప్టర్ మనీని వ్యవస్థలో పెట్టింది. దీంతో ఆరోగ్య సంక్షోభం వచ్చినా ఆర్థిక సంక్షోభం రాకుండా చూడగలిగింది. సర్కారు ఉదారంగా నిధులిస్తే కొందరు దుర్వినియోగం చేస్తారనే వాదన నిజమే అయినా వ్యవస్థలోకి మనీ పంప్ చేస్తే వచ్చే పెద్ద లాభంతో పోలిస్తే ఎవరో కొందరు వ్యక్తుల తీరుతో జరిగే చిన్న నష్టం పెద్ద లెక్కలోకి రాదు. ప్రభుత్వాలు ఎప్పుడూ ఆర్థిక వ్యవస్థలో నిధుల లభ్యత విషయంలో ఉదారంగా ఉండాలి. ఎప్పుడూ జనం చేతిలో డబ్బులుండేలా చూడాలి. అప్పుడే దేశీయ వినియోగానికి ఢోకా లేకుండా పోతుంది. అప్పుడే వినియోగం పెరిగి వ్యవస్థలో మనీ రొటేట్ అవుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలో కదలికొస్తుంది. అదే సమయంలో ప్రైవేటు పెట్టుబడుల్ని ప్రోత్సహించాలి. అలా ఎక్కడికక్కడ జనం చేతుల్లోకి డబ్బులు వచ్చేలా చూడాలి. ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి జీడీపీని చక్కదిద్దడం ఎలా సాధ్యమో ఖచ్చితంగా ఆలోచించాలి. ఎప్పుడైనా ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం వచ్చినా, స్తబ్దత ఏర్పడినా ప్రభుత్వాలే చొరవ తీసుకుంటాయి. ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు పెంచడం ద్వారా వ్యవస్థలో కదలిక తెచ్చి ఏదో రకంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా చేస్తాయి. వాటి ఫలితంగా సామాన్య ప్రజల చేతికి డబ్బెళ్లి ఆర్థిక చక్రం నిరాటంకంగా నడుస్తుంది. అప్పుడు జీడీపీ కూడా సహజంగానే పెరుగుతుంది. మరి జనం చేతిలో డబ్బులు ఆడకపోతే వారేం కొనాలని ఆలోచిస్తారు. అలాంటి స్థితిలో వినియోగానికి అవకాశమే ఉండదు. ఆర్థిక చక్రంలో మొదటి అడుగే పడకపోతే ఇక మిగతా అడుగులు పడే ఆస్కారమే ఉండదు. అందుకే ఇప్పటికైనా సర్కారు ఏదో రూపంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు డబ్బులు అందుబాటులో ఉండేలా చూడాలి. ఎందుకంటే ఈ వర్గాలే ఆర్థిక చక్రానికి ఇరుసు. మిలీనీర్లు, బిలీనీర్లు ఉండే సంపన్న వర్గం పెట్టే ఖర్చు జీడీపీలో 5% కంటే తక్కువ. వీరితో ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఉపయోగం లేదు. ఆర్థిక రథం సజావుగా నడవాలంటే మధ్యతరగతి కోరికలు, దిగువ మధ్యతరగతి అవసరాలు తీరే వాతావరణాన్ని ప్రభుత్వమే కల్పించాలి. అప్పుడే అనుకున్న ప్రయోజనం నెరవేరుతుంది. సర్కారు మొదట నిధుల లభ్యత గురించి ఆలోచించాలి. వ్యవస్థలో నిధులకు కొరత లేకుండా చూడాలి. ప్రభుత్వం 20 లక్షల కోట్ల డబ్బును వ్యవస్థలోకి పంప్ చేయాలి. వీలైనంత త్వరగా జనం చేతుల్లో డబ్బు వచ్చేలా చూడాలి. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు మొదలుపెట్టాలి. కొత్త రోడ్లు, రోడ్ల విస్తరణ వంటి కార్యకలాపాలు వేగవంతం చేయాలి. అప్పుడు లక్షల మందికి పని దొరుకుతుంది. ఎక్కడికక్కడ జనం చేతిలో డబ్బులు ఆడతాయి. తద్వారా దేశీయ వినియోగం పుంజుకునే అవకాశం ఉంటుంది. ఓ ప్రాజెక్టు, ఓ పథకం, ఓ కొత్త కార్యక్రమం పేరేదైతేనేం నిధుల విడుదలపైనే దృష్టి పెట్టాలి. బ్యాంకుల్లో మూలుగుతున్న లక్షల కోట్ల రూపాయలు జనానికి అందుబాటులోకి వచ్చేలా చేయాలి. ఇటీవలే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్యాకేజ్ ఇచ్చింది. దీంతో ప్లాంట్కు ఎంత ఉపయోగం అనే సంగతి పక్కన పెడితే వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల చేతుల్లోకి వెళ్లడం ఖాయం. తద్వారా వ్యవస్థలోకి నిధులు పంప్ చేసే ప్రయోజనం ఎంతో కొంత నెరవేరుతుంది. అదే సమయంలో ఉపాధి హామీ పథకంపై కూడా ఖర్చు పెంచితే ఆ నిధులన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లోకి వెళ్లి అక్కడి ప్రజల జీవన స్థితిగతుల్ని పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా లక్షల కోట్ల రూపాయలు వ్యవస్థలోకి చేరే మార్గాల గురించి సర్కారు అన్వేషించాలి. అవసరమైతే కొత్త కార్యక్రమాలు ప్రకటించైనా
వ్యవస్థలోకి మనీ పంప్ చేయాలి. జనం చేతుల్లోకి డబ్బులందేలా చూడాలి. వ్యవస్థలో నగదు లభ్యత లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి మనం ఎక్కడో ఉదాహరణలు వెతకాల్సిన పనిలేదు. దేశంలో నోట్లు రద్దయినప్పుడు ఆర్థిక వ్యవస్థ కుదేలైందే. దేశంలోని 86% నగదు చెలామణి కాకుండా రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్నారు. పాత 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా రూపొందించిన 500 నోట్లను, నూతనంగా 2000 నోటును ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయం దేశంలోని 100 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం చూపింది. 2016లో ప్రకటించిన ఈ నోట్ల రద్దు ఇటీవలి కాలంలో ఆర్థిక విధానంపై తీవ్ర ప్రభావం చూపే అతిపెద్ద నిర్ణయంగా నిలిచింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, ఏటీఎంల ముందు ప్రజలు బారులు తీరారు. లక్షలాది మంది ప్రజలు నగదు లేకుండానే ఉండిపోయారు. వివాహాలు రద్దు చేసుకున్నారు. చిన్న దుకాణాలు మూతపడ్డాయి. ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. నగదు లభ్యత కష్టమైంది. 95% లావాదేవీలు నగదు రూపంలోనే జరిగే దేశంలో ఒక్కసారిగా నోట్లు రద్దు చేయడంతో ఇలాంటి విపరీత పరిణామాలు తలెత్తడంలో ఆశ్చర్యమేమీ లేదు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగించిందని, నిరుద్యోగానికి కారణమైందని వివిధ సర్వేలు తేల్చి చెప్పాయి. ఇవి కాక నోట్ల రద్దు భారత జీడీపీపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థిక వ్యవస్థలో కీలక రంగాలను నోట్ల రద్దు తీవ్రంగా దెబ్బతీసింది. వ్యవసాయం, తయారీ, నిర్మాణం వంటి రంగాలు నోట్ల రద్దుతో కుదేలయ్యాయి. దేశంలో ఉద్యోగాలు సృష్టించడంలో ఈ 3 రంగాలదే కీలక పాత్ర. ఈ 3 రంగాలు గత కొన్నేళ్లుగా 8% వృద్ధి రేటుతో ముందుకెడుతున్నాయి. ఈ గణాంకాలు నోట్ల రద్దుకు ముందు నమోదయ్యాయి. కానీ నోట్ల రద్దు తర్వాత గణాంకాలను విశ్లేషిస్తే తర్వాతి 2 త్రైమాసికాల్లో ఈ రేటు 8% నుంచి 4.6%కి పడిపోయింది. పెరుగుదలలో ఈ పతనాన్ని విశ్లేషిస్తే నోట్ల రద్దు ఈ 3 రంగాల్లో ఉత్పత్తిపై తీవ్రంగా ప్రభావం చూపించిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రభావం $15 మిలియన్ అంటే జీడీపీలో 1.5% వరకు ఉంటుందని అంచనా. అత్యంత ఎక్కువ ఉపాధి సృష్టించే ఈ 3 రంగాల్లో నోట్ల రద్దు నిరుద్యోగానికి కారణమైంది. దేశంలోని గ్రామీణ పేదలను తీవ్రంగా దెబ్బతీసింది. వారిలో చాలా మందికి బ్యాంక్ ఖాతాలు లేవు. వారికి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి నగదు లావాదేవీలు అవసరం. దీంతో నోట్ల రద్దు చాలా ఆత్మహత్యలకు దారితీసింది. ఇక పరిశ్రమల విషయానికొస్తే నోట్ల రద్దుతో అవి చావు దెబ్బతిన్నాయి. పెద్ద పరిశ్రమలు ఏదోలా తిప్పలు పడి నిలదొక్కున్నాయి. కానీ చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు కోలుకోలేని నష్టం. ఎంఎస్ఎంఈల్లో చాలా వరకు మూతపడ్డాయి. ఒక్కసారిగా మార్కెట్లో నిధుల ప్రవాహం ఆగిపోవడంతో ఎంఎస్ఎంఈ యజమానులకు దిక్కుతోచడం లేదు. చాలా మంది కార్మికులకు జీతాలివ్వలేక ముఖం చాటేశారు. మరికొందరు చెప్పా పెట్టకుండా లాకౌట్ ప్రకటించారు. ఇక ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న వారి బాధలు వర్ణనాతీతం. కేవలం జీతం మీదే ఆధారపడే మధ్యతరగతి బతుకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నోట్ల రద్దు నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజల్ని సరిగా ప్రిపేర్ చేయకపోవడం కారణంగా చాలా నష్టం జరిగిందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. మార్కెట్లో నిధుల లభ్యత ఎంత ముఖ్యమో నోట్ల రద్దు నిర్ణయం మరోలా చాటి చెప్పింది. నోట్ల రద్దు సమయంలో నిలదొక్కున్న పెద్ద పరిశ్రమలు కూడా తర్వాతి కాలంలో సమస్యలు ఎదుర్కొన్నాయి. నోట్ల రద్దు తర్వాత 1-2 ఏళ్ల పాటు వ్యవస్థకు ఒడిదుడుకులు తప్పలేదు. ఈ సంగతి ప్రత్యక్షంగా చూసి కూడా ఇప్పుడు మార్కెట్లో నిధుల లభ్యత తగ్గుతుంటే చూస్తూ కూర్చోవడం మంచి పద్ధతి కాదు. పైగా సర్కారు దగ్గర నిధులు ఊరికే మూలుగుతున్నా కూడా వాటిని బ్యాంకులకు, అక్కడి నుంచి జనానికి బదిలీ చేయకపోవడం జీడీపీని మందగించేలా చేసిందని నిపుణులంతా చెప్తున్నారు. మరి ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా? నిధులు పంప్ చేసే మార్గాలు అన్వేషిస్తారా లేదా అనేది చూడాల్సిన విషయం. నోట్ల రద్దు సమయంలో కాకపోయినా ఆ తర్వాతైన సమస్యకు సరైన పరిష్కారం వెతకకుండా సర్కారు చోద్యం చూసింది. చివరకు కరోనా సమయంలో కూడా అమెరికా మాదిరిగా హెలికాప్టర్ మనీ గురించి ఆలోచించకుండా జనం చేతిలో డబ్బులు లేకుండా చేసింది. ఇన్ని అనుభవాల తర్వాతైనా నిధుల లభ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే చేజేతులారా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసుకున్నట్లవుతుంది. కొన్ని నెలలుగా ఆర్థిక గణాంకాలన్నీ కాస్త ఆందోళనకరంగానే ఉన్నాయి. జాగ్రత్త పడకపోతే మరింత నష్టం తప్పదు. మందగమనం వచ్చినప్పుడల్లా ప్రజల చేతిలో డబ్బులుండేలా చూడాలనేది ఆర్థికవేత్తలు ఎప్పుడూ చేసే సూచనే. దానికోసం ఎక్కడో అమెరికా ఉదాహరణే మనం వెతకక్కర్లేదు. ఇక్కడే దేశంలోనే, మన ప్రాంతంలోనే, మన రాష్ట్రంలోనే తీసుకోవచ్చు. 2006-2007లో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను ఉరకలెత్తించడానికి పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయాల కల్పనలో నిధులు పెట్టారు. ఉదాహరణకు హైదరాబాద్లో నిర్మించిన ఒక్క ఔటర్ రింగ్ రోడ్ లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థకు బాటలు పరిచింది. ఔటర్కు అటూ ఇటూ ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి. అక్కడి జనం ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడ్డాయి.
అలాగే సిటీలో నిర్మించిన రోడ్లు, ఫ్లైఓవర్లు రియల్ ఎస్టేట్కు ఊతమిచ్చాయి. రియల్ ఎస్టేట్ పుంజుకోవడంతో దానిపై ఆధారపడ్డ లక్షల మందికి మేలు జరిగింది. వీరంతా జీడీపీకి కంట్రిబ్యూట్ చేయగలిగారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలపై మరిన్ని పెట్టుబడులు పెట్టడం పరోక్ష ప్రభావం చూపి నిర్మాణ, పారిశ్రామిక, కొంతమేర సేవా రంగాలకు ఊతమిస్తుంది. కేంద్రం ఈ దిశగా ఆలోచించాలి. అలాగని ప్రభుత్వం ఈ దిశగా ఏమీ చేయడం లేదని కాదు. పీఎం గతిశక్తి పేరుతో గత ఏడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1,00,000 కోట్ల రూపాయలతో ప్రణాళిక ప్రకటించారు. దాని కింద కొంత పని జరిగింది, మరికొంత జరుగుతోంది. కానీ దేశ ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు సమకూరని మాట నిజం. అందుకే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి కావలసినంత అవకాశం ఉంది. కోవిడ్తో కుదేలైన పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం కొన్ని ప్యాకేజీలు ప్రకటించింది. కానీ అవేమీ వాస్తవ రూపంలో వినియోగం పెంచలేకపోయాయి. అలాగే సర్కారు కోవిడ్ ముందు నాటి పెట్టుబడి వ్యయాన్ని కూడా దాటలేకపోయింది. ఆరోగ్య సంక్షోభం వచ్చినప్పుడు పేదలు, ధనికుల మధ్య ఆదాయ అసమానతలు బాగా పెరిగాయి. దాని ప్రభావం కూడా ఆర్థిక వ్యవస్థ మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలపై పడింది. వీటిని వీలైనంత త్వరగా సరిదిద్దకుండా జీడీపీ పట్టాలెక్కడం సాధ్యం కాదని స్వయంగా ఆర్బీఐయే హితవు చెబుతోంది. దేశంలో కోట్ల మంది జనం వినియోగం పెరిగితే ఒక్కసారిగా వ్యవస్థకు కొత్త జవసత్వాలొస్తాయి. అలా నిరంతరం ఆర్థిక చక్రం తిరిగేలా చేయడమే ప్రభుత్వం ముందున్న కర్తవ్యం. అందుకోసం రకరకాల ప్రత్యామ్నాయాల్ని పరిశీలించి ఏదో రకంగా డబ్బులు వ్యవస్థలోకి పంప్ చేయాలి. ఏం చేసైనా ఎలాగైనా అంతిమ ప్రయోజనం నెరవేర్చడమే ముఖ్యం. ఒక కొత్త పరిశ్రమ వస్తే దానికి అనుబంధ పరిశ్రమలు కూడా వస్తాయి. ఆ పరిశ్రమ వచ్చిన ప్రాంతంలో ఖచ్చితంగా ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. అలా అక్కడి ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నమోదవుతుంది. అలాగే ప్రభుత్వం ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ఇస్తే ఆ ప్రాజెక్టు వచ్చిన ప్రాంతంలో ఊహించని అభివృద్ధి జరుగుతుంది. ఆ ప్రభావం అక్కడ నివసించే ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులపై ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులే ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్గా మారతాయి. అందుకే ప్రభుత్వాలు పెట్టుబడుల విషయంలో యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే స్థాయిలో పెట్టుబడి వ్యయం సర్కారే పెట్టాలంటే కష్టం కాబట్టి వీలైనంతగా ప్రైవేటు పెట్టుబడుల్ని ప్రోత్సహించాలి. ఇందుకోసం కాస్త ఉదారంగా ఉండాలి. కఠిన నియంత్రణలతో పెట్టుబడిదారుల్ని బెదరగొట్టే సంస్కృతికి మంగళం పాడాలి. ప్రైవేటు పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలి. ఈ విషయంలో ఆర్బీఐ కూడా చొరవ తీసుకోవాలి. ప్రైవేటు పెట్టుబడులు రావాలన్నా వ్యవస్థలో నిధులు అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుత వడ్డీ రేట్లు ప్రైవేటు పెట్టుబడుల్ని వెనక్కు లాగుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గిస్తే కానీ ప్రైవేటు పెట్టుబడులు పుంజుకునే అవకాశం లేదు. ఈ విషయాన్ని గుర్తించాలి. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని వడ్డీ రేట్లు తగ్గించకపోవడం ఏ మేరకు మంచి ఫలితాన్నిస్తుందనేది ఆలోచించాలి. వినియోగం పెంచేలా బడ్జెట్లో చర్యలుండాలని సర్కారుకు సలహా ఇవ్వడమే తమ వంతుగా ఆర్బీఐ కూడా చొరవ తీసుకోవాలి. ఇటీవల ద్రవ్యోల్బణం కాస్త తగ్గిన తరుణంలో ఈసారి ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో అయినా వడ్డీ రేట్ల తగ్గింపు గురించి నిర్ణయం తీసుకోవాలి. నిధుల లభ్యత విషయంలో కేవలం కేంద్రమే చర్యలు తీసుకుంటే సరిపోదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పట్టాలెక్కించాలి. మూలధన వ్యయం బాగా పెంచాలి. అప్పుడే నిధులు అందరికీ అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ పెట్టుబడులు భారీగా పెరిగితేనే జనం చేతులు డబ్బులాడతాయి. మన ఆర్థిక వ్యవస్థ మూలాల్లోకి వెళ్తే ప్రాథమిక అంశాలు ఎప్పుడూ మారవు. వ్యవసాయం బావుంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తి అవుతుంది. కానీ ఇది పూర్తిగా వాతావరణ ఆధారితం కాబట్టి ఎక్కువ నమ్మకం పెట్టుకోలేంది. అందుకే ప్రభుత్వం తన వంతుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు నిరంతరం చోదక శక్తిని అందిస్తూ ఉండాలి. అదే సమయంలో పారిశ్రామిక రంగం, అందులోనూ తయారీ రంగం పుంజుకోవడానికి ఊతమివ్వాలి. మేక్ ఇన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు లాంటి వాటిని మరింత విస్తరించడంతో పాటు మరిన్ని కొత్త చర్యలకు కూడా నడుం కట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దేశీయ వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగానూ ప్రతికూల సంకేతాలు పంపే ప్రమాదం ఉంది. ఎందుకంటే సంస్కరణల అమలు తర్వాత మన దేశానికి విదేశీ పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఇవన్నీ భారీ వినియోగ మార్కెట్ను చూసే వస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందన్న వార్తలతో ఇక్కడ కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే విదేశీ పెట్టుబడిదారులు పునరాలోచనలో పడతారు. అప్పుడు రావాల్సిన పెట్టుబడులు తగ్గొచ్చు. ఇది కూడా అంతిమంగా ఆర్థిక వ్యవస్థకు నష్టం చేయొచ్చు. ఇలా ఒక్క వినియోగం తగ్గడం అన్న అంశమే పలు రకాల ప్రభావం చూపి ఆర్థిక వ్యవస్థలో స్తబ్దతకు కారణమవుతుంది. మన ఆర్థిక వ్యవస్థకు ఏది బలమైన ఊతకర్ర అని అందరూ భావిస్తున్నారో దాన్నెప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడే జీడీపీకి ఢోకా లేకుండా ఉంటుంది. మనకు ఆర్థిక వృద్ధి విషయంలో ఘనమైన లక్ష్యాలున్నాయి. మరి అందుకు అనుగుణంగా ఆచరణ ఉందా?
ఈ సంగతిని ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. వ్యవస్థలో ఎప్పుడూ నిధులకు కొరత ఉండకూడదు. అలా ఉంటే చాలా కొత్త ఆలోచనలు మెదడులో ఆగిపోతాయి. మరెన్నో అనుమతులు పొందిన ప్రాజెక్టులు పేపర్ల మీదే కాలం చెల్లిపోతాయి. ఇక మధ్యతరగతి కోరికలు మనసులోనే అణిగిపోతాయి. దిగువ మధ్యతరగతి అవసరాలు తీరకుండా పోతాయి. అంతిమంగా ఆర్థిక వ్యవస్థ పడకేయడానికి అవకాశాలుంటాయి. అలా జరగకూడదంటే నిధులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. నిధుల లభ్యత బాగుంటే పరిశ్రమలు కూడా విస్తరణపై మరింత దృష్టి పెడతాయి. ఏదోలా డబ్బులొస్తాయని నమ్మకం ఉంటే కేవలం బ్యాంకు రుణాల్ని నమ్ముకోవడం, వడ్డీ రేట్లకు భయపడటం కూడా తగ్గుతుంది. ప్రైవేటు పెట్టుబడిదారులు మరింత రిస్క్ తీసుకునే ధైర్యం చేస్తారు. ఇక్కడ సర్కారు చెయ్యాల్సిందల్లా నిధుల లభ్యతకు ఎప్పుడూ కొరత లేకుండా చెయ్యడమే. ఆ ఒక్కటి ప్రభుత్వం చేస్తే మిగతా పనులన్నీ వాటంతటవే జరిగిపోతాయి. జీడీపీకి ఢోకా లేకుండా ఉంటుంది. మనం నిత్య జీవితంలో చిన్న పని చేయాలన్నా డబ్బు కావాలి. అలాగే ఓ కార్మికుడి స్థాయిలో, ఉద్యోగి స్థాయిలో వాళ్ళ కుటుంబ స్థాయి పెరగాలన్నా డబ్బే కావాలి. డబ్బొస్తేనే కుదురుతుంది. ఓ పరిశ్రమ విస్తరించాలంటే కొత్త ఆలోచనలతో పాటు డబ్బే అసలు సిసలు ఇంధనం. ఇదే సూత్రాన్ని మన ఆర్థిక వ్యవస్థ మొత్తానికి అన్వయిస్తే అక్కడైనా నిధులు అందుబాటును బట్టి ఆర్థిక వృద్ధి ఆధారపడి ఉంటుందని తేలిపోతుంది. అందుకే ఎప్పుడూ ఆర్థిక వ్యవస్థలో నిధుల కోసం వెతుకులాట ధోరణి ఉండకూడదు. ఇక జనం కూడా తమ కోరికలు, అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు కోసం తడుముకునే పరిస్థితి మంచిది కాదు. ఈ తరహా పోకడలు అంతిమంగా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి అన్ని రకాల గణాంకాల్ని తగ్గిస్తాయి. కొందరు ఆర్థికవేత్తలు ఈ విషయాన్ని ధృవీకరించారు కూడా. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని వ్యవస్థలోకి నిధులు డంప్ చేయాలి. ఆర్బీఐ సూచనలు చేసినందుకైనా మనీ పంప్ చేసే మార్గాలు అన్వేషించాలి. అందుకోసం కొత్తగా విధానాలకు రూపకల్పన చేసిన తప్పేం కాదు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే దేశీయ వినియోగం పెరగాలి. నిజమే, కానీ ఆ వినియోగం ఎలా ఉండాలనేది కూడా ముఖ్యమే. ప్రస్తుతం నగర భారత వినియోగాన్ని పరిశీలిస్తే అక్కడ ఎక్కువగా విదేశీ ఉత్పత్తులపైనే ఖర్చు పెడుతున్నారు. దీని కారణంగా ఆయా దేశాల ఎకానమీ పెరుగుతోంది. అలాగే మన కరెన్సీ రూపాయి పడిపోతోంది. అందుకే అర్బన్ వినియోగం పర్వాలేదనిపించేలా ఉన్నా దాని ప్రభావం జీడీపీపై కనిపించడం లేదు. అదే గ్రామీణ భారతం కొనుగోలు శక్తి పెరిగితే వారెక్కువగా దేశీయ ఉత్పత్తులపై ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అప్పుడు మన ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఇలా వినియోగం విషయంలో కూడా స్వదేశీ ఉత్పత్తులపై ఖర్చు పెట్టే అలవాటు పెరిగేలా విధానాలకు రూపకల్పన చేయాలి. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు ప్రతి విదేశీ ఉత్పత్తికి దేశీయంగానే ప్రత్యామ్నాయాలున్నాయి. అలాంటప్పుడు స్వదేశీ ఉత్పత్తులపై వినియోగానికి పెద్దగా ఆలోచించాల్సిన పనే లేదు. మనం కూడా డబ్బులు ఖర్చు చేసేటప్పుడు ఏ ఎకానమీ బాగు చేస్తున్నాం అన్న విషయాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ప్రస్తుతం జీడీపీ తగ్గింది. దాన్ని తిరిగి పట్టాలెక్కించే పరిష్కారం కూడా మన పరిధిలోనే ఉంది. ఈ విషయాన్ని సర్కారు గుర్తించి వీలైనంత త్వరగా కార్యాచరణ తీసుకోవాలి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.